ఆందోళన చెందవలసిన అవసరము లేదు. 5, కాలేయము మద్యపానము చేసినప్పుడు కాలేయము చెడిపోయి కాలేయము గట్టిపడి కాలేయంలో బుడిపులు ఏర్పడి సిర్రోసిస్ అనే వ్యాధి ఉండటం వల్ల కాళ్ళవాపులు వస్తాయి, పొట్టలో నీరు చేరుతుంది, ముఖం కూడా వాస్తుంది. 6, గుండె జబ్బులు. గుండె కొంతమందికి వీక్ అయిపోతుంది, గుండె కండరాలు బలహీనపడిపోతాయి. పుట్టుకతో కండరాల బలహీనత, ఈ గుండె కండరాలు సాగిపోయి గుండె యొక్క పంపింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. గుండె యొక్క పంపింగ్ కెపాసిటీని వైద్య పరిభాషలో 2D ఎకో పరీక్షలో ఈఎఫ్ అంటారు. ఈఎఫ్ అనగా ఎజెక్షన్ ఫ్రాక్షన్. ఈఎఫ్ సాధారణంగా 70 పైన ఉండాలి. ఎవరికైతే 40 కంటే తక్కువ ఉంటుందో పాదాల వాపు వచ్చే అవకాశం ఉంది. గుండె జబ్బు ఉన్న వాళ్ళకి 2 పాదాల వాపు వస్తుంది. 7, వారికోజ్ వీన్స్ అంటారు. కాళ్ళలో ఉండే సిరలు, ఆ సిరలలో గడ్డలు కట్టుకున్నప్పుడు బ్లూ రంగులో నీలి రంగులో ఈ సిరలు మనకు కనపడతాయి. పడుకున్నప్పుడు పోతాయి, నిలబడినప్పుడు వస్తాయి. చర్మము కూడా నల్ల రంగు రావటం, చర్మము దురద ఉండటం, ఇది వారికోజ్ వీన్స్ అంటారు.